This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ లో కొంత కలవరపాటు గురించి అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం జరిగింది. కోదాడ పోలీస్ స్టేషన్ సమీపంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. భార్య శిరీషను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు భర్త మనదీప్. కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే 15 రోజుల క్రితం బలమరణానికి యత్నించాడు. అయితే ఇంట్లో 40,000 రూపాయలు భార్య శిరీష దొంగతనం చేసిందని భర్త పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఇద్దరిని పిలిచి మాట్లాడారు పోలీసులు. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో శిరీష పైన మనదీప్ దాడి చేశాడు. శిరీషకి వివాహేతర సంబంధం కూడా ఉందన్న అనుమానంతో ఈ ఘాతుకానికి భర్త పాల్పడేది తెలుస్తోంది. తన ఇంట్లో భార్యే 40,000 రూపాయల దొంగతనానికి పాల్పడిందని చెప్పి భర్త పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడడానికి పోలీసులు పిలిస్తే వచ్చి పోలీస్ స్టేషన్ అటెండ్ అయ్యి తిరిగి వెళ్తూ ఉన్న క్రమంలో పోలీస్ స్టేషన్ ఎదుటే భర్త భార్య పైన చాలా దారుణంగా దాడి చేసి హతమార్చిన సంఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ఇక్కడ మనదీప్ అండ్ శిరీష ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. వాళ్ళిద్దరి లవ్ మ్యారేజ్. ఆ తర్వాత అంతా సవ్యంగానే ఉందనుకున్నారు. కానీ 8 నెలలుగా ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే భార్య నేకంగా ఇంత దారుణంగా హతమార్చడానికి తనకి వివాహిత సంబంధం కూడా ఉందని అనుమానం భర్తలో ఉందట. సో సూర్యాపేట జిల్లా కోదాడలో ఈ దారుణం ఇప్పుడు సంచలనంగా మారింది. కోదాడ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ అమ్మాయి మరణ వార్త ఒక్కసారిగా ఆ టౌన్లో సంచలనంగా మారింది. ఒకసారి అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఒక సీసీటీవీ కెమెరా దృశ్యాలు ఉన్నాయి. ఆ వీడియో చూద్దాం. భార్యపై చాలా దారుణంగా కత్తితో దాడి చేస్తుంటే చుట్టూన్నటువంటి స్థానికులు సమీపంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్లో మీరు చూస్తున్నారు. డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ ఆ వీడియోని మీకు ఫుల్గా చూపించలేకపోతున్నాం క్లారిటీగా, అందుకే అక్కడ బ్లర్ వేయడం జరిగింది. సో అక్కడ డైరెక్ట్గా కత్తితో దాడి చేస్తున్న క్రమంలో చాలా మంది అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా ఎంత మాత్రం వదిలిపెట్టడం లేదు. చాలా దారుణంగా హతమార్చారు భార్యని. అయితే ఈ సంఘటన పైన అటు కుటుంబీకులు ఆయన పోలీసులు కూడా మాట్లాడుకొచ్చారు. ఈ సంఘటన పైన పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సో ముందుగా కుటుంబం మాట్లాడింది, ఆ తర్వాత పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. పిల్ల ఎక్కి పైకి వచ్చింది. పిల్లగాని తీసుకుని నేను కింద కూర్చున్నామని ఎక్కుతున్నాయ్యా. ఎక్కుతుంటే ఊరికి వచ్చింది. వచ్చాక నేను ఎమ్మటి ఆగయ్య అని చేయబట్టుకొని నెట్టేమో కత్తిపోయి ఆడపడ. మా అమ్మాయికి నాకు భయం వేసింది. భయం వేసి ఆకుని గట్టి పట్టుకుంటే నన్ను నెట్టేసి ఇక్కడ నాకు ఎక్కడ తగిలింది, ఈ గోడకు తగిలింది. ఆటో మీద నుంచి మళ్ళీ తిప్పుకొని లేచి జగ్గైపేట ఆటోని ఇక నా పిల్ల బర్రం దిగి వాళ్ళు అమ్మో అని స్టాల్లో కూర్కిందయ్యా. నాకు ఆ ఫోన్ చేయటం రాదుగా. అందరూ ఫోన్ చేయి పోలీసు వాళ్ళకండి. నాకు ఫోన్ చేయటం రాదుగా. కబా ఆ నుంచి ఇక్కడ కూర్కొచ్చా. అందరు ఉన్నారు సార్. అయ్యా నా పిల్లలు స్టేషన్ దగ్గర అదే టీ స్టాల్ కాడ అయ్యా అని అంటారు. ఊరికారు ఇక. ఆ లోపల ఏమైందయ్యా నాకు తెలియదు. మళ్ళీ పోయి పిల్లగాడి తీసుకొని వచ్చింది. భార్య భర్తలే. 5 సంవత్సరాలు ఏమైతుంది అనుకుంటా. అయ్యా తీసుకొని పోయింది పిల్లని. మేమే ఒట్టుకోళ్ళం. అయ్యో బాగలేదు చూపించట్లేదని వచ్చింది అయ్యా నా దగ్గరికి. 1 వారం రోజులైంది. అమ్మాయి వద్దులే, మునుపు ఒకసారి అట్లే వద్దులే అమ్మ, వెళ్ళిపో అమ్మాయి, ఎందుకు చిన్న పిల్లగాడు ఉంది, మంచిగానే చూసుకుంటున్నా అబ్బాయి అది అని పంపించాం. పిల్ల ఎక్కి పైకి వచ్చింది. పిల్లగాని తీసుకుని నేను కింద కూర్చున్నామని ఎక్కుతున్నాయ్యా. ఎక్కుతుంటే ఊరికి వచ్చింది. వచ్చాక నేను ఎమ్మటి ఆగయ్య అని చేయబట్టుకొని నెట్టేమో కత్తిపోయి ఆడపడ. మా అమ్మాయికి నాకు భయం వేసింది. భయం వేసి ఆకుని గట్టి పట్టుకుంటే నన్ను నెట్టేసి ఇక్కడ నాకు ఎక్కడ తగిలింది, ఈ గోడకు తగిలింది. ఆటో మీద నుంచి మళ్ళీ తిప్పుకొని లేచి జగ్గైపేట ఆటోని ఇక నా పిల్ల బర్రం దిగి వాళ్ళు అమ్మో అని స్టాల్లో కూర్కిందయ్యా. నాకు ఆ ఫోన్ చేయటం రాదుగా. అందరూ ఫోన్ చేయి పోలీసు వాళ్ళకండి. నాకు ఫోన్ చేయటం రాదుగా. కబా ఆ నుంచి ఇక్కడ కూర్కొచ్చా. అందరు ఉన్నారు సార్. అయ్యా నా పిల్లలు స్టేషన్ దగ్గర అదే టీ స్టాల్ కాడ అయ్యా అని అంటారు. ఊరికారు ఇక. ఆ లోపల ఏమైందయ్యా నాకు తెలియదు. మళ్ళీ పోయి పిల్లగాడి తీసుకొని వచ్చింది. భార్య భర్తలే. 5 సంవత్సరాలు ఏమైతుంది అనుకుంటా. అయ్యా తీసుకొని పోయింది పిల్లని. మేమే ఒట్టుకోళ్ళం.
వాళ్ళ మంది వాళ్ళు పేరుకోళ్ళు. పంచాయతీ ఎక్కడ వచ్చింది? ఏందో బాగలేదు చూపించట్లేదని వచ్చిందయ్యా నా దగ్గరికి ఒక వారం రోజులు. సాయంత్రం కోదాడ టౌన్ లో దాదాపు 8 గంటల తర్వాత సాయంత్రం పూట ఒక వివాహిత లేడీ వాళ్ళ భర్త చేతిలో సో ఇందులో పూర్వపరాలైతే శిరీష అనేటువంటి అమ్మాయి జగ్గయ్యపేట నివాసురాలు. ఆమె ఇక్కడ ఉన్నటువంటి కోదాడ సంబంధించినటువంటి వ్యక్తులు గత 6 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళకు ఒక బాబు 4 సంవత్సరాల బాబు ఉన్నారు. ఈ మధ్య కాలంలో వాళ్ళకు కుటుంబంలో ఈ శిరీష మీద అనుమానం పెరుగుతున్నటువంటి భర్త ఈ మధ్య తరహా స్టార్ట్ అయింది. సో దీన్ని నిమిత్తం పలుసార్లు పోలీస్ స్టేషన్ కు వచ్చి కౌన్సిలింగ్ చేశారు. అయినా ఆమె ప్రవర్తన మారలేదని రీసెంట్ గా అతను పురుగుల మందు దాగి జరిగింది. సో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ మధ్యలో కోరుతున్నాడు. మళ్ళీ వాళ్ళ వైవాహిక జీవితం సక్రమ మార్గంలో జరగాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ విజ్ఞప్తి మేరకు మన టౌన్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ హాజరై వెళుతున్నటువంటి మహిళ పట్ల అతను పూర్తి స్థాయిలో కక్ష కట్టుకొని ప్లానెడ్ ప్రకారం కత్తి కొనుక్కొని ఆమె తన స్వగ్రామానికి వెళ్లే క్రమంలో ఆటోలో కూర్చున్న సందర్భంలో ఆమె మీద బయటికి లాగి అటాక్ చేయడానికి ప్రయత్నించగా ఆమె తప్పించుకోబోతుంటే పక్కనే ఉన్నటువంటి టీ స్టాల్ లోపలికి ప్రవేశించి అందరూ చూస్తుండగా అందరూ వారిస్తుండగానే ఆమె మీద వితిన్ తక్కువ టైంలో ఆమెకు కత్తితోటి దాడి చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఆమెకు తీవ్రమైన గాయాలై హాస్పిటల్ చికిత్స పొందుతూ. సో ఇలాంటి కేసుని మనం తీవ్రంగా తీసుకుంటాం. పబ్లిక్ వ్యూలో జరిగినటువంటి కేసు కాబట్టి ఎలాంటి సందర్భంలోనైనా వివాహిత మహిళల పట్ల కానీ బాల బాలికల పట్ల కానీ ఎవరి పట్ల కానీ వాళ్ళ భర్త కానీ బంధువులు కానీ ఇంకా ఎవరైనా నేరాలు చేస్తే చాలా తీవ్రమైనటువంటి శిక్షలు పడే విధంగా కేసులు నమోదు చేస్తున్నాం. ఆల్రెడీ ఇందులో చాలా తీవ్రమైనటువంటి కేసు నమోదు చేయడం జరిగింది. నేరస్తుని పట్టుకోవడం జరిగింది. అతనికి సహకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో కూడా మనం వెరిఫై చేస్తున్నాం. సో ఆ సందర్భంలో అతన్ని ఈ యొక్క కేసుని విచారణను కూడా దర్యాప్తు. రైట్, కొన్ని రోజులుగా ఆ భార్య పట్ల భర్తకు అనుమానం ఉంది, కంప్లైంట్ ఇచ్చాడు, పిలిచాము, కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళేటువంటి క్రమంలోనే పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఆ దగ్గరి ప్రాంతాల్లోనే చాలా దారుణంగా భార్య పైన కత్తితో పొడిచి హతమార్చాడు భర్త. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, ఏం జరిగింది అక్కడ? భార్య పైన ఇంత దారుణంగా, అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది, వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ అయినా కూడా ఇంతటి అనుమానం ఏంటి? ఆ భార్య డబ్బులు దొంగలించడం ఏంటి? భర్త నడి రోడ్డు పైన అందరూ చూస్తూ ఉండగానే ఎంతమంది ఆపినా ఆగకుండా భార్యని చాలా దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన పైన కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ఇది కోదాడ పట్టణంలో అందరూ చూస్తుండగానే ఆ భార్యపై అతి కిరాతకంగా కత్తితో కూడా దాడి చేశాడు మన మణిదీప్ అనే వ్యక్తి. మొత్తం కూడా శిరీష అది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఆమెది. ఇతన్ని మాత్రము కోదాడ బాబు నగర్ లో ఉంటున్నాడు. శిరీషకి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఉంటుంది. వాళ్ళ పెద్దమ్మది జగ్గయ్యపేట. ఆ జగ్గయ్యపేట పెద్దమ్మ దగ్గర ఉంటున్న క్రమంలో కూడా ఇదేదైతే ఎవరైతే మణిదీప్ ఉన్నాడో, మణిదీప్ కోదాడ ఇది వీళ్ళిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 6 సంవత్సరాల క్రితం కూడా వీళ్ళిద్దరికి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత మంచినే సంసారం చేస్తున్నారు. అందులో ఒక 3 సంవత్సరాల బాబు కూడా ఉన్నారు. అయితే గత 15 రోజులుగా వీరిద్దరి మధ్యన కూడా గొడవలు జరుగుతున్నాయి. అంటే మొత్తం కూడా ఎవరైతే శిరీష ఉన్నదో, శిరీష ఇతరులతో సన్నిహితంగా ఉంటుంది అనేది ఒక అనుమానం క్రియేట్ చేసుకున్నాడు. అనుమానము అది పెద్ద అనుమానంగా మారిన ప్రక్రియ. దీనిలో కూడా తరచూ గొడవలు అవుతున్న క్రమంలో కూడా గత కొన్ని రోజుల క్రితం కూడా ఎవరైతే ఈ మణిదీప్ ఉన్నాడో, మణిదీప్ కూడా ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడ్డాడు. మొత్తం నువ్వు ఇతరులతో సన్నిహితంగా మాట్లాడుతున్నావు అని కూడా ఒక బెదిరింపులుగా చేశారు. తర్వాత అతను మళ్ళా కోలుకున్న తర్వాత ఎవరైతే శిరీష ఉందో, శిరీష వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళి ఇలా గొడవలు అవుతున్నాయని చెప్తే కూడా పెద్దమ్మ సర్ది చెప్పి మళ్ళీ ఇంటికి పంపించిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చినాక మళ్ళీ గొడవలు అవుతున్న క్రమంలో మళ్ళీ ఇంటికి రాగానే ఎవరైతే మణిదీప్ ఉన్నాడో, మణిదీప్ మా ఇంట్లో 40,000 రూపాయలు దొంగతనం చేసిందని కూడా కోదాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన క్రమంలో పోలీసులు ఇటు మణిదీప్ని అదేవిధంగా శిరీషను కూడా పిలిపించి సాయంత్రం 5 గంటలకు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అది శిరీష చెప్పింది, సార్ నన్ను బలవంతంగా ప్రతిరోజు అనుమానిస్తూ కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పినప్పుడు కూడా సిఐ ఏదైతే
కౌన్సిలింగ్ ఇచ్చి కూడా వీళ్ళు కంప్లైంట్ ఇవ్వండి, మరి మీరు కూడా నువ్వు కూడా భర్త ఎవరైతే మీ అత్త ఉందో అత్త మీద కంప్లైంట్ ఇస్తే రేపు ఇస్తే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పిన తర్వాత చెప్పి తిరిగి ఇంటికి వెళ్తున్న తరంలో ఎవరైతే ఇప్పుడు శిరీష ఉందో శిరీష ఆల్రెడీ జగ్గయ్యపేటకు వెళ్తున్న క్రమంలో ఆటో ఎక్కుతున్న క్రమంలో కూడా ఎవరైతే మణిదీప్ ఉన్నాడో మణిదీప్ ఒక్కసారిగా కోపకృతి అయ్యాడు. మా ఇంట్లోనే దొంగతనం చేసి నా మీద మా అమ్మ మీదనే కేసు పెడతావా అని కూడా అనుకుని ఒక్కసారిగా తెచ్చుకున్న కత్తితోటి కూడా పదునైన కత్తి తీసుకొని కూడా ఒక్కసారిగా ఆటో ఎక్కుతున్న క్రమంలో కూడా గుంజుకొచ్చి ఆ పొడిచే క్రమంలో కూడా ఈమె తప్పించుకుంది. ఎవరైతే పెద్దమ్మ అడ్డుపడంతో కూడా శిరీష తప్పించుకొని ఒక పక్కనే టీ స్టాల్ ఉంది, ఆ టీ స్టాల్ దగ్గరికి వెళ్తున్న క్రమంలో ఒకసారి వచ్చి కూడా అతని మీద విచక్షణ రహితంగా కూడా శిరీష మీద దాడి చేశారు. చుట్టుపక్కల వారందరూ కూడా చూస్తున్నారు, అందరూ ఆపే ప్రయత్నం చేశారు. ఆ ఆపే ప్రయత్నంలో కూడా ఒక వ్యక్తికి కూడా తీవ్ర కొంచెం గాయమైనట్టు పరిస్థితి. వాళ్ళందరూ కూడా మనము విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అందరూ కూడా నెట్టుకుంటూ వచ్చి మళ్ళీ పొడవడం వల్ల కూడా శిరీష అక్కడే మృతి చెందినట్టు పరిస్థితి కనబడుతుంది. పెద్దమ్మ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా దీనికి మొత్తం కూడా కారణం ఎవరైతే ఇతరులతో సన్నిహితంగా ఉంటుంది అనే ఒక అనుమానం పెనుభూతంతో ఇంత ఘాతుకానికి ఒడిగట్టినట్టు పరిస్థితి. దీనిపైన కూడా సూర్యాపేట ఎస్పీ కూడా ఆ సంఘటన స్థలానికి వచ్చాడు, మొత్తం కూడా పరిశీలించిన పరిస్థితి. ఒకటే కామెంట్ చేశారు, ఎవరిని కూడా ఇట్లాంటి వాళ్ళని కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు, అవసరమైతే యావజ్జీవ కఠినగార శిక్ష లేదా ఉరిశిక్ష వేయడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు కూడా ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన సెక్షన్ల ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం అని కూడా చెప్తున్నట్టు పరిస్థితి. ఎవరైతే మణిదీప్ను మాత్రము ఆ రోజే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎందుకు ఇలా చేయవలసిన అంటే ఈ మణిదీప్ టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. ఆ టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తూ చూస్తున్న క్రమంలో కూడా ఈ అనుమానం రావడమే దీనికి మొత్తం కారణం. అనుమానం కావడం కూడా ఒక్కసారిగా కోదాడ పట్టణం మాత్రం ఉలికి పడిందని కూడా చెప్పుతా. అంటే అందరూ చూస్తున్నారు, చాలా మంది చూస్తున్న క్రమంలో కూడా ఇంత విచక్షణ రహితంగా కూడా దాడి చేయడం ఏంటని కూడా ఒక్కసారిగా ఉలికిపడిన పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఇలాంటి అనుమానాలతో కూడా ఇలాంటి భార్యలను చంపే పరిస్థితి కనపడుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ అచిత్. సో మొత్తంగా అటు అత్త అండ్ భర్త పైన కంప్లైంట్ ఇవ్వడానికి అటు కౌన్సిలింగ్కి అటెండ్ అయింది, ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వమని చెప్పి పోలీసులు చెప్పడంతో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన నేపథ్యంలోనే భర్త మణిదీప్ చాలా దారుణంగా అటు భార్య శిరీష పైన దాడి చేశాడు. కోదాడలోని పోలీస్ స్టేషన్ సమీపంగా ఉన్నటువంటి ఒక నడి రోడ్డు పైనే చాలా దారుణంగా హతమార్చాడు. కానీ లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తోంది మణిదీప్ అండ్ రైట్ సైడ్లో ఆ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి శిరీష. సో పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, తల్లిదండ్రులు చిన్నప్పుడే కొంత దూరం అయిపోయారు. దీంతో పెద్దమ్మ దగ్గర ఉంటున్నటువంటి శిరీష ఇప్పుడు ఈ సమస్య రావడంతో వాళ్ళ ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ దాడి జరిగింది. స్పాట్లోనే ఆ అమ్మాయి చనిపోయింది. సో ఈ ఘటనపైన పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆ ఘటనకు సంబంధించి విజువల్ చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU